కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. బట్ సుధాకర్ గారు ఒకదానికి మటుకు ఈ రోజు మీరే ఆన్సర్ చెప్పాలి సార్. బయట ఇప్పుడు ఆర్టిస్టులు అంటే సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని కూడా అంటే మంచిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం లేకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నది ఎక్కువ ఉంది. ముఖ్యంగా కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత, కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులని చంపేశారు. అసలు పాపం వాళ్ళు ఎక్కడో హ్యాపీగా హెల్దీగా ఫ్యామిలీలతో ఉంటారు, సినిమాల్లో చేయక గ్యాప్ తీసుకున్న దానికి కూడా ఇంకా లేరు అనేదాన్ని వస్తానే ఉన్నాయి. మీద చాలా సార్లు నమ్మకూడదు. నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నమ్మకూడదు. వీటన్నిటికి సమాధానం చెప్పేది ఏంటంటే మేము బాగానే ఉన్నాను, మా మీద దుష్ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడు. ఓకే, బాధ అనిపించింది ఆ టైంలో న్యూస్ చూసినప్పుడు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఎలా తీసుకున్నారు ఆ టైంలో? బాగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్ అంటే అట్లా వస్తే ఎవరికైనా బాధేస్తా, వెంటనే ఎన్టీవీ వాళ్ళకి చిన్న బయట లాగా ఇచ్చాం అనమాట. నేను బాగున్నాను, ఇలాంటివి చేయకండి అని అప్పుడు ఒక చిన్న బయట ఇచ్చారు. ఓకే, అంటే అలా ఇంట్లో మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఓకే, ఇంట్లో అమ్మ గాని పెద్ద అందరూ. నాన్నగారు కరెక్ట్ హెల్త్ అంటే ఏమని చెప్తారు మీరు? అంటే బయట మాట్లాడుకునే వాళ్ళకి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఏంటి ఎగ్జాక్ట్లీ? అంటే మనిషి చెట్టులాగా ఉండే మనిషి ఒక్కసారిగా హెల్త్ అప్సెట్ అవడానికి రీజన్ అంటే ఏమని చెప్తారు మీరు? బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. నాకు వచ్చింది, సిక్ అయినా పికప్ అయినా బాగున్నాను, నేను ప్రాబ్లం లేదు, నాకు హెల్తీ. నాకు మళ్ళీ యాక్ట్ చేసే అంత హ్యాపీగా నా వారసుడు మా అబ్బాయి ఉన్నాడు కదా, నన్ను ఎలా ఎంకరేజ్ చేసిన ఇండస్ట్రీ, మా అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అది సో బెన్నీకి నాన్నగా యాక్ట్ చేయరు సినిమాలలో మరి? ఎవరు సార్ మీకు మంచి ఫ్రెండ్స్ అప్పుడున్న కమెడియన్స్ లో? బ్రహ్మానందం గారు, అలీ గారు, చిరంజీవి గారు, బ్రహ్మానందం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ నుంచి. జగపతి బాబు అంతే అంతే. జగపతి బాబు మీరు గారు లేని సినిమా లేదు అప్పుడు. అవును, ప్రతి ఒక్క దాంట్లో పెద్దరికం చేసే కదా, శుభాకాంక్షలు కలిసి. సార్ ఈ మేనరిజానికి ఏమైనా కష్టపడతారా మీరు? అంత అసలు థియేటర్ లో చూస్తుంటే మాకు పొట్ట చెక్కలైపోయి నవ్వుకుంటాం మేము. ఆ మేనరిజానికి ఇంట్లో ఏమైనా ప్రిపేర్ అవుతారా, లేకపోతే మీ బాడీ ఆన్ ది స్పాట్ అండి? ఆన్ ది స్పాట్ రియాక్షన్ అది. బెన్నీ నాన్న మేనరిజం ఏమైనా వచ్చిందా మీకు? లేదు లేదు, ఆయన మేనరిజం ఆయనదే. అంతేనా? అంతే. మొత్తం ఎక్కువ స్పాట్ ఇంప్రూవైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, షూట్ లోనే అక్కడ డైరెక్టర్ కి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు అనమాట. ఏమన్నా మేనేజర్ చెప్పేవాడు, నాకు చెప్పేవారు, చెప్పట్లేదు. ఇంట్లో చెప్పేవాళ్ళ మీకు? అంటే టిప్స్ ఇచ్చేవాళ్ళు. అంటే డైరెక్టర్ ఇట్లా ఏదో అడిగేవాళ్ళు కదా, మేనరిజం ఏదైనా పెడితే బాగుంటది కదా అని. నన్ను అడిగేవాడు, అడిగితే ఏదో చెప్పేవాడిని. ఓకే, లప్పాంగిడని చెప్పేవాడిని. మీకు నచ్చిన మేనరిజం ఏంటి సార్ మీ సినిమాలలో? అబ్బా మీ అబ్బా అంట, అది ఎక్కువ ఇష్టం నాకు. అదే ఎక్కువ అడిగేవాడు. ఫాదరు, ఓరే నా ఫాదరు అంటారు. బెన్నీ నీకు నచ్చింది? నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ఎప్పుడన్నా యూట్యూబ్ లో చూసాను? సీతారామ గారి మనవరాలు సినిమాలో ఈయనది డైలాగ్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఎవరు మీనా గారు ఉంటారు, ఈయన సీన్ ఉంటుంది అనమాట. ప్రపోజ్ చేస్తారు, వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, అది చెప్పి ఒకసారి చెప్పా ప్లీజ్. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐ ఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్ వీరభద్రయ్య, ద విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చోటు ఊరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్ అంటాడు అనమాట. అది బాగా చెప్తారు, అది బాగుంటది. ఓకే, అది అప్పుడు నాకు ఇష్టం, అది కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే, సో ఎక్కువ రావు గోపాలరావు గారి అబ్బాయి గాను ఇది ఈ కాంబినేషనే బాగుంటది. ఆయనది ఒక స్టైల్, ఈయనది ఒక స్టైల్, వీళ్ళిద్దరు కలిసారంటే ఇంకా అసలు రచ్చరచ్చే థియేటర్ లో. డైరెక్టర్స్ కు పండగే. సార్ ఇప్పుడంటే ఒక సీన్ కోసం ఇన్ని టేకులు తీసుకుంటున్నాం కానీ మీ టైంలో ఇన్ని టేకులు తీసుకోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. నాకుండే ప్రాబ్లం లేదు, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు రియాక్షన్ టక్ టక్ అని చెప్పేసాం డైలాగ్. కృష్ణ గారి తర్వాత మన సుధాకర్ మంచి మెమరీ అనేవాడు అందరు ఆర్టిస్ట్. ఓకే, అది చిరంజీవి గారి పిక్చర్లు, కృష్ణ గారి పిక్చర్లు, తర్వాత జగదాపి అందరి పిక్చర్, ప్రతి పిక్చర్ ఉండేవాడిని కంపల్సరీగా. బాగుంటే బాగుంటుంది కామెడీ అనేవాడు, ఎంకరేజ్ చేసేవాడు, పెట్టుకునేవాడు. అలాగా బాలకృష్ణ గారితో మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? చిరంజీవి తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఎక్కువ ఫ్రెండ్ నాకు.
ఓకే. జగత్ బాబు, బాలకృష్ణ. నాగార్జున గారు అంటే ఏమని చెప్తారు ఒక మాటలో? నేను ఇంకా సుధాకర్ మీ ఇంట్లో ఏమంటారు చేస్తారా ఈరోజు అడిగారు. ఆయన కానీ వెంకటేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎక్కడ కనుకున్నాడు సుధాకర్ అన్నయ్య బాగున్నా అని అడుగుతాడు. సో ఇప్పుడు మీ తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. చాలా సంతోషంగా ఉంది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆ కసి ఉందండి పవన్ కళ్యాణ్ గారిలో, ప్రజలకు ఏదో చెయ్యాలి, మంచి చేయాలి, అన్యాయం అరికట్టాలి, ఇలాంటివి మీరు చూసారా? అంత తెలియదు నాకు. బట్ మంచి మనిషి. రామ్ చరణ్ గారితో ఎలా ఉండేది? చిన్నప్పుడు చూసాను నేను, తర్వాత తెలియదు. ఎందుకంటే ఒక లాకెట్, బంగారు లాకెట్ ఇచ్చారంట. అవును, చిన్నప్పుడు అనుకున్నారా ఈ స్థాయికి వస్తారు రామ్ చరణ్? చిన్నోడు, అంతే చిన్నోడు. నమ్మని లాకెట్ పట్టుకుని లాగుతూ ఉండేవాడు. అక్కడ చెన్నైలో బాగుండేది కదా సార్, ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఫంక్షన్స్ జరిగిన గెట్ టుగెదర్స్ కలవటం బాగుండేది. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక అన్ని లేవనుకోండి, మొత్తం దూరం పెరిగిపోయింది. చెన్నైలో ఉన్నప్పుడు 6 నంబర్ సిట్ అని లేదు, లేకుండా అప్పుడు సొంత ఇల్లు కట్టుకోలేదు, మెడ్రాస్ ఉండేవాడు. ఈజీగా కలుసుకునే వాళ్ళు షూటింగ్ అయిపోయాక అందరూ. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. షూటింగ్ అయిపోయిందని నా ఇంటికి వచ్చాను నేను, తప్పితే నీకు కలిసామని కూడా కాదు. ఓకే. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటది బెన్నీ, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కదా బెన్నీ, డెఫినెట్ గా మంచి లీడ్ రోల్స్ కోసం లేకపోతే హీరో కోసం అనేది ఉంటది కదా బయట. అది తీసేస్తూ బాగుంటది. చాలా మంది అదే అనుకుంటారండి. నాకు తెలియదండి, మీరు అసలు యాక్టింగ్ ట్రై చేస్తారంటే తెలీదు, లీడ్ గా లాంచ్ అవుతున్నారు అని విన్నాం అంట. ఎక్కడ విన్నారో అట్లా ఏం లేదండి, నేను ఓపెన్ ఫర్ ఎనీ క్యారెక్టర్స్ అని చెప్తున్నాను. సో ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పేసి అదే చెప్తున్నాను. బట్ సుధాకర్ గారు బాబు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు డెఫినెట్ గా హ్యాపీగా ఉంటది ఏ తండ్రికైనా కానీ. బట్ బాబు కోసం డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివ్ గా తిరగలేదు కాబట్టి మీరు ఇప్పుడు మంచి ఫామ్ లో ఉండుంటే బాబు ప్రాబ్లం ఉండదు. అవును, కరెక్ట్. బట్ నా కొడుకు కోసం, నా కొడుకుని నిలబెట్టుకోవడం కోసం ఒక స్టార్ హీరో, నా ఫ్రెండ్ లాంటి వాడిని కలిస్తే మా వాడికి డెఫినెట్ గా ఫ్యూచర్ ఉంటుంది అని మీరు కలిసిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు, ముగ్గురు కలిసారు వెళ్ళి. ఓకే. చిరంజీవి ముగ్గురు కూడా బాగా ఇష్టం. బెన్నీ అంటే బెన్నీ ఫోటోస్ అని చూసారు, ఎంకరేజ్ చేశారు బాగా. బ్రహ్మానందం అయితే ఛాన్స్ ఇప్పించాడు. మీ ఫ్రెండ్ మీ చిరంజీవి గారిని కలిసి బాబు ఇలా అనుకుంటున్నాడు, తీసుకొద్దాం అనుకుంటున్నాడు, నువ్వు సపోర్ట్ చేయాలి యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్పినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాగున్నాడు, బెన్నీ కూడా ఎంకరేజ్ చేస్తాను, నా సినిమా కూడా చెప్తాను బెన్నీకి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బాగా పంక్చువాలిటీ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ మీ డాడీ సినిమాలు అన్ని చూడు, నా సినిమాలు కూడా చూడు, సినిమాలు బాగా చూడండి అని అది చెప్పారు ఆయన. ఓకే. మరి చూస్తున్నావా? డెఫినెట్లీ. ఏమని పిలుస్తారు మీరు చిరంజీవి గారిని? అంకుల్, చిరంజీవి అంకుల్. అంకులే అంటారా? ఓకే. చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా, ఆయన చెప్పిన తర్వాత చాలా చూసుంటారు కదా. అంటే నాకు ఆయనది స్వయం కృషి చాలా ఇష్టం. ఆయన చెప్పక ముందే చూస్తాను ఆ సినిమా. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ గానీ మొత్తం ఫిలిం చాలా బాగుంటది అనిపిస్తుంది. ఓకే. అది నా ఫేవరెట్ ఫిలిం ఆయన ఫిలిమ్స్ లో. సో చరణ్ కలిసారా? నేను కలవలేదు. ఎవరు ఇష్టమైన హీరో ఎవరు బెన్నీ? అసలు అడగటం మర్చిపోయాను నేను. నాకు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ నేను. అవునా? ఇంతప్పటి నుంచి అంతే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఓకే. డాడీతో ఎప్పుడు వెళ్ళావు సెట్టింగ్, గుర్తుందా? లేదు, నేను పర్సనల్ కలవలేదు ఆయన్ని. ఓకే. నా 3rd బర్త్డే కదా, 2nd బర్త్డే వచ్చారు ఆయన. వచ్చారా? అంతే, ఆ ఫోటోలు ఉన్నాయి అంతే, చాలు కదా. హాలిడేలో జరిగింది మెడ్రాస్, ఇక్కడ హైదరాబాద్ లో. హాలిడేకి అందరు ఆర్టిస్టులు వచ్చారు. సుమన్ వచ్చాడు, బాలకృష్ణ వచ్చాడు, వెంకటేష్ వచ్చాడు, అందరు హాలిడేకి వచ్చారు. బ్లెస్ చేసి 2 days హాలిడే అంటే ఇప్పుడు తాజ్ డెక్కన్ అండి. ఇప్పుడు తాజ్ డెక్కన్, అప్పుడు హాలిడే. ఓకే. బాగా తీసుకెళ్తారా డాడీ? అసలు టైం ఉంటుందా? ట్రిప్స్ తీసుకెళ్తారా డాడీ నిన్న? ఇప్పుడు అంటారండి హాలిడే ప్లేసెస్ కి. అప్పుడు చిన్నోడు తీసుకెళ్ళారు, నార్మల్ గా బాగా తీసుకెళ్తారా? గ్యాప్ వస్తే ఊటీ, కొడైకెనాల్ తీసుకెళ్లిపోవాలి అనమాట. అప్పుడంతా సినిమాలంతా ఊటీ, కొడైకెనాల్ కదా. గ్యాప్ వచ్చినా కూడా అక్కడ రిసార్ట్స్ కి వాటికి బాగా తీసుకెళ్ళాలి. లైక్ ఎక్కువ సౌత్ ఎక్కువ తిరిగేవాళ్ళు, హిల్ స్టేషన్స్ అవి. ఊటీ, కొడైకెనాల్ ఎక్కువ వెళ్ళేవాళ్ళు. సుధాకర్ గారు, మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్? 30,000 యాజ్ ఎ హీరోగా. తమిళ్లో 30,000. ఎలా, ఎంత బిజీగా ఉంటారు కదా, మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ లో అన్నా లేకపోతే వైఫా, ఎవరు చూసుకునేవారు? మా అన్నయ్య భార్య. నేను చెప్తుంటారు ఇప్పటికి సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయి. అంతే, ఇల్లు చెప్తే మాకేమి లేదు. అందుకే బెల్లి ఎంకరేజ్, బెల్లి సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి. అంతేనా? అంతే. ఏం బెన్ని ఇంకేం చేసి నేనే చేయాలనుకుంటారు. సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని, దానికి నువ్వు ఆన్సర్ చెప్పచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు,
సుధాకర్ గారు ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? లేదండి, మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడే లేదు. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇల్లు కట్టున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్నీ కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఉన్న చిన్న చిత్తగా ప్రాబ్లం ఉన్నా కూడా బెన్నీ ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే. ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ పోలేక 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు, అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది? ఉన్నారు, 1 month ఉన్నారు. 30 days కంప్లీట్ కోమాలో ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్, ఒక 65-66 ఉంటాయా మీకు? 65 ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది. ఇయర్ 65. ఓకే. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ ఉంది. ఓకే. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు కాలక్షేపం ఎలా, మంచిగా ఇంట్లోనే ఉంటారా లేకపోతే వాకింగ్ వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్ ని కలవటం? వాకింగ్ చేసేవాడిని బయటకు వెళ్ళి. ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాను. అప్ సైడ్ పైకి ఎక్కడ కింది ఇంట్లో అటు తిరుగుతుంటారు. హెల్త్ పరంగా ఎక్కడ ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాను. వారం సండే వచ్చిందంటే చర్చికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు బాబు పెళ్లి చేశారు కదా? అవును. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, మీరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ప్రతి స్టార్ హీరో బెన్నీ పెళ్లికి వస్తారు అని. మీరు పిలవలేదా? లేకపోతే ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంటది, ఏదైనా మనమన్న ఫామ్ లో ఉండాలి లేకపోతే మన పిల్లలన్న ఫామ్ లో ఉండాలి, అప్పుడే మనల్ని పట్టించుకుంటారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు ఇక్కడ అనేది. ఎందుకు ఏ స్టార్ హీరో పెళ్లికి ఆర్టిస్ట్ అంటే డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. భీమిని శ్రీనివాసరావు గాని, బి గోపాల్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు పెళ్లికి. ఆర్టిస్ట్ వచ్చి బ్రహ్మాండం కూడా వచ్చాడు, జగపతి బాబు వచ్చాడు. ఓకే. మిగతా స్టార్ హీరోలు ఎవరు రాలా? మీరు వర్క్ చేసిన వాళ్ళు ఎవరు రాలేదు. పిలిచారా? పిలిచాం. చిరంజీవి గారిని పిలిచారు. చిరంజీవి గారికి కూడా పిలిచాం, రాలేదండి. మరి ఏం చేస్తాం, అంటే ఆయన అప్పుడు ఏదో బిజీగా ఉండి రాలేకపోయాని చెప్పాడు. షూట్ లో ఉన్నట్టు రాలేదు. ఓకే. జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మాండం వచ్చారు, డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. ఇద్దరు వచ్చారు. వచ్చారు ఇంకా ఉత్తేజ్ గారు, జేడి చక్రవర్తి వచ్చాడు, ఉత్తేజ్ వచ్చాడు. కోడల్ని మీరే సెలెక్ట్ చేశారా? బెన్నీకి అవకాశం ఇచ్చారా? లేదు, అది మదర్. ఓకే. సో మంచిగా అర్థం చేసుకునే కోడలు వచ్చేసింది. మంచి కోడలు వచ్చింది. మంచి కోడలు సంతోషం మాకు. బెన్నీని జాగ్రత్త చాలా బాగా చూసుకుంటది, నాకు అది సంతోషం. మేము ఉన్నా లేకపోయినా మంచి కోడలు దొరికింది, అన్ని చూసుకుంటుంది బెన్నీ అని చెప్పి చాలా సంతోషం మాకు. నేను ఇంట్లో అంతా అనుష పిలుస్తా ఉంటాను, జయంతి భారతి పిలుస్తా ఉంటాను, జయంతి పిలుస్తా ఉంటాను. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి అనుష అని పిలుస్తా ఉంటాను. మీ వైఫ్ కన్నా కోడలే ఇప్పుడు బాగా? అంతే కదా, వైఫ్ తర్వాత మళ్ళీ కోడలే బాగా చూసుకుంటున్నారు తర్వాత కోడలే. సుధాకర్ గారు అన్ని సంవత్సరాలు నవ్వించారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, మీరు 2-3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది, ప్రతి మాటకి పీచు అంటుంటాను, ఏమనుకుంటున్నా ఈ అబ్బా అనేవాడు. ఈ రెండు బాగా పాపులర్. ఓకే. ఇంకొకటి ఉంది కదా, పిచ్చే కొట్టుడు ఏదో ఉంటది, అబ్బా పిచ్చ కొడుతుంటా అంటుంటా ఎవడి గోండు. ఓకే. సో ప్రతి సినిమాకి ఒక మోడ్యులేషన్ మీరే వెతుక్కుంటారు, ఎందుకంటే అది మనం చేస్తేనే వస్తుంది, డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో చెప్తే రాదు. గ్రేట్. అది కొత్త సంవత్సరం రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకి ఇంతగా ఆదరించిన మీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధాకర్ గారు? అందరూ సంతోషం ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా ఈ సందర్భంగా? మీకు ఇంత లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ ఆర్ హీరోస్. నన్ను ఇండస్ట్రీ ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో మా అబ్బాయి బెన్నీని కూడా అంత ఎంకరేజ్ చేసి చేయని వాడిని కోరుకుంటున్నాను. అది ఒకటి, అంత మించి నేను కోరుకునేది ఇండస్ట్రీ. చిరంజీవి గారు కానీ, జగపతి బాబు కానీ, మీకు అంతా ఎంకరేజ్, బ్రహ్మాండం అందరూ ఎంకరేజ్ చేసి నాకు ఎలా సపోర్ట్ చేస్తారో బెన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి బెన్నీని. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నిజంగా మనిషి విలువ లేకపోతే స్నేహం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒకటి మనం బాధల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి నేను ఉన్నాను నిలబెట్టేవాడు, ఇంకొకడు మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం పరామర్శించి ఇబ్బంది లేదు, నువ్వు హ్యాపీగానే ఉంటావు అని చెప్పినప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మీ మీద అందరూ చూడటం తప్పితే ఏమైంది ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను.
ఎవరైనా వచ్చి సుధాకర్ నీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, ఏదైనా కానీ మేము చూసుకుంటాము, మీ ఫ్యామిలీకి మేము ఉన్నాము, మీ ఫ్రెండ్గా నేను నిలబడతాను అన్న స్టార్ హీరోలు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇంటికి వచ్చి పరామర్శించలేదు. పెళ్లికి మాత్రం జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు అంతే. అంతే. ఫోన్ లో కూడా ఎవరు పరామర్శించలేదు? లేదు, ఒక్కళ్ళు కూడా లేదు. చిరంజీవి గారు ఉంటారంట, చిరంజీవి ఉన్నారు కదా. సో ఆయన ఒక్కళ్ళే. ఆయన సో కాల్ బెనిని ఎంకరేజ్ చేస్తాను, సుధాను మేము భయపడకు, బాధపడకు, నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తుంది చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు. చిరంజీవి గారు గ్రేట్. సో ఎప్పుడు నిలబడతా ఎవరికైనా కానీ. సో బెన్ని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా చిరంజీవి గారికి కానీ ఇండస్ట్రీకి కానీ, నాన్న నిలబెట్టిన డైరెక్టర్స్ అండ్ ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన స్టార్ హీరోస్ కి యాజ్ యాక్టర్ గా మీరు కూడా వస్తున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు? అంటే నేను వెళ్ళిన 2-3 ప్రొడక్షన్స్, ఆడిషన్స్ వాటికి ఎక్కువ మీరు అసలు యాక్టింగ్ చేస్తున్నారు అనేది విషయం తెలియదు అనమాట. అది ఆ విషయం పక్కన పెట్టేస్తే మీరు లీడ్ గా లాంచ్ అవుతున్నాం అనుకుంటున్నాం అలా అంటున్నారు అనమాట. నేనేమంటున్నానంటే అలా ఏం లేదండి, లైక్ లీడ్ గానే చేస్తాను, లీడ్ గా లాంచ్ అవుతున్నాను అట్లాంటిది కాదు. ఎనీ రోల్, మంచి క్యారెక్టర్ ఉంటే నేను ఏ క్యారెక్టర్ అని చేస్తానని చెప్దాం అనుకుంటున్నాను. సూపర్. సో ఎనీహౌ న్యూ ఇయర్ సందర్భంగా అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అన్నట్టు నిజంగా మీకు ఎప్పుడు మా వందనాలు సార్. అన్ని సినిమాలలో మమ్మల్ని నవ్వించడానికి మీరు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు సార్. అండ్ మీ మేనరిజంతో, మీ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, మోడ్యులేషన్తో సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చి చాలా వినోదాన్ని అందించారు మా అందరికి కూడా, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకు కూడా. వాళ్ళ కోరిక మేరకు ఈ రోజు మీ ఇంటర్వ్యూ కోసం నేను మీ ఇంటికి రావటం, మీరు యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ న్యూ ఇయర్ లో మీ డైలాగుల్లాగే మా జీవితం కూడా ఉండాలని మంచిగా హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.